అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువిక్ష. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవళిక బుల్లి. ఇక్కడేమో గోల్డ్ ప్లే బటన్ పైన పేరు చూసుకొని బట్టి కొడుతున్నాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రవళిక రిచిక యూట్యూబ్ ఛానల్. ఈ వ్లాగ్లో మీరు ఏం చూడబోతున్నారంటే, ఇంత స్పష్టంగా ఇంత నిదానంగా ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పటి నుంచో సువిక్ష ఛానల్లో బ్లాగ్స్ తీసి సువిక్ష బుల్లి రిచిక అని చెప్పి అలవాటు అయిపోయింది అనమాట. మన ఛానల్లో ఆల్మోస్ట్ 2.5 years అయిపోయింది వ్లాగ్ తీయక. సో ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేశాను. సో అదనమాట, డోర్ పడింది. అండ్ ఇవాళ వ్లాగ్ ఏంటంటే, మీరు నా గెటప్ చూస్తే మీకు అర్థమైపోవచ్చు. సో అంటే మనం ఈరోజు శుభ్రత పరిశుభ్రత ఛానల్లోకి స్వాగతం ఇస్తున్నాం అనమాట. సో ఇల్లు అనేది క్లీన్ చేసుకుంటున్నాము. నిన్న వచ్చేసి అమావాస్య అయిపోయింది, ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయింది, నా ఫేవరెట్ సీజన్. మొన్న క్లీన్ చేద్దామంటే మంగళవారం, సో ఇంక ఈరోజు క్లీన్ చేసుకొని రేపు పూజ చేసుకుందాము. ఫస్ట్ శ్రావణ శుక్రవారం అనేసి అన్నీ కూడా క్లీన్ చేయించుకుంటున్నాను. జస్ట్ పైన దులుపడం అనమాట, అంటే లైక్ డోర్స్, విండోస్, నెక్స్ట్ ఫ్యాన్స్, కర్టన్స్, బెడ్షీట్స్, ఆటకల్ అలా పైన ఎవ్రీ మంత్ క్లీనింగ్ అనేది చేస్తూనే ఉంటాను. ఇప్పుడు ఏంటంటే ఇంకా సీజన్, ఫేవరెట్ సీజన్ కాబట్టి మళ్ళీ ఒకసారి అలా పైన అనుకుంటున్నాను. లాస్ట్ మంత్ చేయించాను ఆషాఢం స్టార్ట్ అయ్యేటప్పుడు, ఇప్పుడు మళ్ళీ అనమాట. సో ఇప్పుడు క్లీనింగ్కి వచ్చేసి అమ్మ వాళ్ళని తీసుకురావడానికి వెళ్తున్నాను, అమ్మ వాళ్ళ ఇంటికి, అమ్మని అండ్ మా సిస్టర్ని. నెక్స్ట్ వచ్చేసి మా మెయిడ్ని కూడా రమ్మని చెప్పాను. అంటే నార్మల్గా తను మా ఇంట్లో ఇప్పుడు అంటే డైలీ వర్క్ చేస్తుంది అనమాట, ఇల్లు క్లీనింగ్ చేయడం అలాగా. సో తననే రమ్మంటే తనకి ఇంకా ఐడియా బాగుంటుంది కదా, హెల్పర్ అన్నట్టు పిలుచుకున్నాము. అమ్మ ఈ చైన్ వస్తుంది, ఎప్పుడు బ్లాగింగ్ తీకి ఇలా పట్టుకోగానే అమ్మ 2 minutesకే చైన్ ఒప్పేస్తుంది. సో అంత సెన్సిటివ్ అయిపోయినాం, ఏం చేస్తాం. సో అది. అండ్ ఇప్పుడైతే క్లీనింగ్కి మా మెయిడ్ని రమ్మన్నాను. అంటే నాకు నార్మల్గా డైలీ వచ్చి క్లీన్ చేస్తుంది హౌస్ అండ్ యూటెన్సిల్స్ అన్నీ కూడా. సో తననే రమ్మంటే తనకు ఐడియా ఉంటుంది అనేసి రమ్మన్నాను. అండ్ మా అమ్మ కూడా పక్కనే ఉంది కదా, సో పట్టుకొచ్చేద్దాంలే పనిలో పని అనేసి మా సిస్టర్ని, మా అమ్మని పట్టుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నాను స్కూటీ వేసుకొని. ఇంకా అందరం వచ్చాక పని స్టార్ట్ అయ్యాక ఎలా ఉంటుంది నా పైన క్లీనింగ్ చూపిస్తాను. అంటే ఎవ్రీ మంత్ చేసే క్లీనింగే, నాట్ డీప్ క్లీనింగ్. అండ్ మీరు ఎప్పటి నుంచో హోమ్ టూర్ అడుగుతున్నారు, అది కూడా చూపించేస్తాను. అంటే లైక్ ఇప్పుడు కాదు, నెక్స్ట్ వీడియోస్లో. గాయస్ అక్కడ కనిపిస్తుందా, మా అమ్మ వాళ్ళు వస్తున్నారు, మా అమ్మ అండ్ మా సిస్టర్. యాక్చువల్గా ఏమైందంటే, వస్తా అని చెప్పాను, ఇక బ్లాగ్ తీసుకుంటా, మళ్ళీ ఇంటికి కీస్ దొరకలేదు, దానికి వెతుక్కుంటున్నాను. ఇంకా ఈ పిల్ల రాదులేను, పాపం వాళ్ళని నడుచుకుంటూ వస్తున్నారు. ఏమ్మా అప్పుడే వస్తురే? నేను వస్తా అని చెప్తే కదా. నడిస్తే లూజ్ అవుతాయనే. ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేశాను. అక్కడక్కడ నల్లగా ఉంది కదా, అదేదో కాదు, మాడిపోయింది కర్రీ, ఫ్రై. ఇదేమో అమ్మ ఇప్పుడు తీసుకొచ్చింది, పాపం వేడివేడిగా ఉంది. ఏం తెచ్చిందో అక్క? చిన్న కాకరకాయ, మా వారి ఫేవరెట్. అండ్ పప్పు, అంటే అది మాడిపోయింది కదా. సాంబార్ కూడా చేసా. పిల్లలకి మా వారు ఏం చేశారంటే, బాక్స్ పెట్టరు బాబు అంటే పైన చారంతా బాక్స్లోకి వేసేసి ఇలా మునక్కాయలు, క్యారెట్లు అన్నీ దీంట్లోనే పెట్టారు. ఇది కూర లేకపోతే సాంబార్ అర్థం కాక మా అమ్మని ఏదైనా ఉంటే తీసుకురమ్మా అని చెప్పాను. ఇది నా ఇంటర్ కాలేజ్ క్యారియర్ బాక్స్ అనమాట. గొప్ప గొప్ప హిమాలయ పర్వతాలని చూసింటారు, ఇది మా ఇంట్లో ఉండే పర్వతం అనమాట. ఒక్కరోజు షూట్ చేస్తే ఆల్మోస్ట్ నేను 5 pairs, పాప 5 pairs, మా వారు, మా అమ్మ అందరం మార్చేసరికి ఒక్కరోజు షూట్కే 20 జతలు బట్టలు పడతాయి అనమాట. సో అవన్నీ మడత పెట్టాలి కాబట్టి ఇలా ఉందన్నమాట మన పరిస్థితి. ఇంకా అప్పటికి మా లక్ష్మి రాలేదు. సో నేను అమ్మ మాట్లాడుకుంటూ అలా బట్టలు మడతేస్తూ ఉన్నాము. ముందు రోజు అమావాస్య కదా, సో అమ్మ వచ్చేసి కొమ్మ చెరువు వెళ్ళింది నిద్ర చేయడానికి. ఇంకా ఆ విశేషాలే మాట్లాడుకుంటున్నాం. మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉంటారు కాబట్టి ఫుల్గా సపోర్ట్ ఉంటుంది అనమాట. మా అమ్మ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, ఇది ఎందుకు వచ్చిందిరా అయ్యా కర్నూలుకి అనుకుంటుంటుంది. తప్పదు, ఇంకా బిడ్డలకు చేసి పెట్టాలి కదా. ఇక్కడ చూడండి ఒకసారి, దుమ్మే లేదు కానీ ధూళి ఎక్కువ కాబట్టి దుమ్ము దులిపించుకుంటున్నాం అనమాట. ఇది నాగుల చవితి స్పెషల్ పుట్ట వచ్చింది మనకి. సో దాన్ని ఇప్పుడు మన లక్ష్మి క్లీన్ చేస్తుంది. చూడండి, ఎక్కడే కానీ దుమ్ము లేదు. ఏం కాదులే. సో ఇక్కడెక్కడ దుమ్ము లేదనమాట, కానీ ఊరికే ఏదో మన తుత్తి కోసం ఇవన్నీ చేస్తుంటాం అనమాట.
ఇంకా మరి అంతకన్నా పెద్ద పరకి ఆడ తెచ్చేది నేను. నువ్వు కొంచెం హైట్ అయినా అనుకో, ఒక అడిగా హైట్ అయితే అయిపోయా. వద్దులే. యాక్చువల్గా ఈ గేట్ కొత్తగా కనిపిస్తుంది కదా, దీనికి యాక్చువల్గా ఐరన్ షీట్ వేసారనమాట. ఐరన్ షీట్ వేసేసి ఇలా ఐరన్ మెష్ వేయించారు. యాక్చువల్గా ఇలా ఎందుకు వేయించారు అంటే బ్లాక్ పెయింట్ కూడా వేయించారు. అనుకోకుండా ఒకరోజు మార్నింగ్ 4 గంటలకు మా లక్ష్మికి ఒక అద్భుతం కనపడింది. కొండ చిలువ వచ్చింది మా ఇంటికి, కరెక్ట్గా అక్కడ చెప్పుల దగ్గర ఉండింది, పెద్దదే. సో ఇంకా భయం వేసింది. అది ఎప్పుడైతే మాకు కనిపించిందో, ఓరని పెద్ద హైవే ఉందండి ఇది, ఒకటే న్యూసెన్స్. కరెక్ట్గా అక్కడ ఉండిందనమాట. మా లక్ష్మికే కనిపించింది. పొద్దున్న 4 గంటలకు వచ్చింది. ఇక్కడ చీకటి ఉండడం వల్ల పెద్ద లైట్ వేయించాము మేమే, ట్యూబ్ లైట్. అండ్ ఇక్కడ కూడా లైట్ వేయించమని చెప్పాము, ఎందుకంటే చీకటి ఉంటుంది కదా మార్నింగ్ పూట్ల, సో ఏదైనా ఇబ్బంది కాబట్టి. అండ్ ఇక్కడికి పాము వచ్చినప్పుడు మా వారు చాకచక్యంగా కర్రను తీసుకొని తోలారు. అది మళ్ళీ ఎక్కడ ఎంట్రీ ఇస్తుందో అని భయం వేసింది. నేను చెప్పాను ఇంకోసారి అది ఎంట్రీ ఇచ్చిందంటే నేను ఎగ్జిట్ అయిపోతాను, నేను ఉండను ఇక్కడ అంటే, ఇంకా మా వారు వెంటనే ఓనర్ ఫోన్ చేసి ఇలా చెప్పారంట ఇది ప్రాబ్లం అనగానే ఇంకా వాళ్ళు వచ్చేసి మొత్తం ఇలా మెష్ అన్నీ వేయించేశారు. చీమ కూడా దూరదు, ఇంకా చిన్న చిన్న కూడా ఏవి రావన్నమాట. సో కప్పలు కానీ ఇంకా ఏమైనా దానికన్నా చిన్నగా ఉన్నా కూడా రావు. బాగుంది. అంటే మనకు ప్లాస్టిక్ది అయితే వెళ్ళిపోతుంది, ఇది ఎండగాలి ఇరిగిపోతుంది కదా లక్ష్మి. ఇది అనుకో మనకి చాలా రోజులు లైఫ్ వస్తుంది, ఎండాకాలం అయినా సరే. అండ్ నెక్స్ట్ గాలి కూడా తగులుతుంది, మనుషులు కూడా కనిపిస్తారు అనమాట బయట వాళ్ళు ఎవరైనా ఏంటనేది. అండ్ చూడ్డానికి కూడా ఇన్విజిబుల్ లాగా ఉంటుంది చూసారా, అంటే ఎక్కడ ఆడ్గా అనిపించదు అనమాట. సో అది. అండ్ ఇక్కడ నేను 10 రూపాయలు ధనాలు వేస్తే జస్ట్ 2 రూపాయలు కొత్తిమీర వచ్చింది. అది కూడా 10 రోజులుగా నీళ్ళు పోస్తాయి. దీనికి నాకు న్యాయం కావాలి. కొత్తిమీర అధ్యక్షులు ఎవరున్నారో చెప్పండి, వాళ్ళని పోయి నేను అడుగుతాను. ఏంటండి ఇది, వర్షాలు ఏమో బోర్న పడుతున్నాయి, కొత్తిమీర ఏమో మొలవట్లేదు. మనం అదే షాప్కి వెళ్ళి ఒక్క 10 రూపాయలు కొత్తిమీర తీసుకుంటే కొంచెం కట్ట తక్కువ వచ్చినా, కట్ట కొంచెం తక్కువ వచ్చింది కొంచెమే అని అడిగి తెప్పించుకుంటాం. ఇప్పుడు నేను ఎవరిని అడగాలి? నేను 10 రూపాయలు ధనాలు పెట్టి లక్ష్మి 10 రోజులుగా నీళ్ళు పోస్తే 2 రూపాయలు కొత్తిమీర వచ్చింది. ఏం చేయాలి చెప్పండి, మీరే చెప్పండి. యాక్చువల్గా నా స్కూటీ కనిపించట్లేదు అనుకుంటున్నారా, నా స్కూటీ సర్వీసింగ్కి వెళ్ళింది. ఈ స్కూటీ మా నాంది, ఆ కారు మా నాంది, అన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట. ఎందుకంటే ఆయన కూతురుగా నేను ఇక్కడ ఉన్నా కాబట్టి నా దగ్గరికి అన్నీ వచ్చేస్తుంటాయి అనమాట ఆటోమేటిక్గా. కొట్టు సీసీ కెమెరాకి తగలనీయకు నీళ్ళు. ఇక్కడేమో పైప్తో వాటర్ కొడుతుంది. ఇలా మంత్లీ వన్సే చేస్తాం, బికాజ్ మనకి బోర్ అనేది చెడిపోయింది. సో ఓన్లీ మున్సిపల్ వాటర్ పైన మనం ఆధారపడ్డాం కాబట్టి వాటర్ అనేది ఆచితూచి వాడుకుంటాము. వీక్లీ 2 టైమ్స్ అయితే కాంపౌండ్, మెట్లు, కార్, వెహికల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేస్తుంది వాటర్తో. అంటే ఇట్లా పైప్ పెట్టేస్తుంది. ఇది కొంచెం రఫ్ ఫినిష్ ఉంటుంది, దీనిపైన కొద్దిగా దుమ్ము ఉంటుంది, అందుకోసమే మనం ఎప్పుడు ఇట్లా నీళ్ళు కొట్టినా బ్రెర్ ఎండొస్తుంది లక్ష్మి కదా, అవ్వాలి అనిపిస్తుంది నాకైతే. అసలు ఇట్లా ఎండ ఉంటే నాకు చాలా చాలా నచ్చుతుంది గైస్ క్లైమేట్. ఇక్కడే మంచం వేసుకొని పడుకోవాలనిపిస్తుంది. నాన్న కార్ని ఎంత బాగా చూసుకుంటుంది అంటే లక్ష్మి, ప్రతిసారి నీళ్ళు కొడుతూనే ఉంటుంది అనమాట. ఆ కార్ని అయితే మా అమ్మ అసలు ఎప్పుడో ఇంకా బయటకు తీస్తామంటే కడుగుతుంది అంటే లేదంగా, అది అట్లా మురికి పట్టిపోతుంటుంది అనమాట. ప్రతిసారి క్లీన్ చేసినప్పుడు ఇట్లా స్కూటీలకు, కార్లకి క్లీన్ చేస్తుంది అనమాట మా లక్ష్మి. ఆ మంచం కూడా అలాగే క్లీన్ చేస్తుంది. ఇల్లు రోడ్డుకు ఉంది కాబట్టి దుమ్ము ఎక్కువ వస్తుంది అనమాట. అండ్ ఈ వర్షాకాలంలో బురద కూడా ఎక్కువే వస్తుంది. ఇలా డీప్ క్లీనింగ్ అప్పుడంతా కూడా దగ్గరుండి చేయించుకుంటాను. ఇవి పిల్లల సైకిల్స్. సువి రోజు దీంట్లోనే వెళ్తుంది ట్యూషన్కి. బయటేమో 3 చెట్లు ఉన్నాయి. ఒకటి డిసెంబర్ పూల చెట్టు, అండ్ నెక్స్ట్ కరివేపాకు, నెక్స్ట్ మల్లెపూల చెట్టు. ఇంకా అక్కడ కూడా వాటర్ కొట్టేసి ఇలా ఇంట్లోకి వచ్చేసాం అనమాట, బెడ్రూమ్లోకి. ఇలా అటకలెక్కి క్లీన్ చేయాలంటే మా లక్ష్మి పర్ఫెక్ట్. నాకు మా అమ్మకి అసలు చేత కాదు ఇంకా, అందుకే క్లీనింగ్ అప్పుడు తనని పిలుచుకుంటాను. ఇలా డైలీ వ్లాగ్స్ ఎంతమందికి నచ్చాయో కామెంట్ చేయండి. అటక పైన పేపర్లు వేసుకోవడం వల్ల మనకి దుమ్ము అనేది దానిపైన ఆగుతుంది. సో క్లీనింగ్ ఈజీ అవుతుంది అనమాట. అలా ముద్ర చుట్టి ఇలా పడేసి నెక్స్ట్ కొత్త పేపర్ వేస్తే సరిపోతుంది. అవి గాలికి ఎగరకుండా అలా అలా ఏమైనా చిన్న చిన్న థింగ్స్ పెడితే సెట్. అలా అయితే క్లీనింగ్ తొందర అయిపోతుంది. ఇంకా ఫ్యాన్ క్లీన్ చేసుకొని జస్ట్ బూజాలు అనుకొని
అలా ఏసీ పైన డ్రెస్సింగ్ టేబుల్ పైన అనుకొని ఇంకా బ్లాంకెట్ మార్చేసుకుంటే డోర్ మ్యాట్స్ అవి సెట్ అయిపోతుంది. విండోస్ కి అయితే వాక్యూమ్ క్లీనరే పెడతాను, ఫైన్ డస్ట్ అంతా కూడా నీట్ గా వచ్చేస్తుందని. మా లక్ష్మితో బాండ్ నాకు బాగుంటది, ఏం చెప్పినా నో చెప్పదు, చాలా ఓపిక్ గా చేస్తుంది. నాకు లాస్ట్ టైం అనంతపురంలో ఉన్న లక్ష్మి కూడా అలాగే చేసేది. ఇంటి పని వరకైతే నాకు ఎప్పుడు కూడా మంచిగానే దొరుకుతారు, నా మాట వినేవాళ్ళే. అఫ్ కోర్స్ మనం కూడా అలాగే మెయింటైన్ చేయాలి రిలేషన్షిప్ ని. విండోస్ కి అయితే ఇలా క్లీన్ చేసుకుంటాను. బెడ్ ఇటు కాకుండా అటు సైడ్ పెట్టామన్నమాట, కొంచెం ఇటు సైడ్ పడుకుంటే పైన ఫ్యాన్ గాలి తగిలి పిల్లలకు దోమలు కుట్టవు అండ్ చల్లగాలి కూడా వస్తుంది అనేసి. ఇది మస్కిటో సీజన్ కదా అందుకే. 10 లక్షల మంది అయితే ఇస్తారు. 1,00,000 రూపాయలు 1,00,000 మంది అయితే ఇస్తారు. అంటే 10 లక్షలు అర్థం. 10 లక్షల మంది అయితే డబ్బులు ఇస్తారా మనకి? డబ్బులు కాదు, పథకం ఇస్తారు. అలా క్లీనింగ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మార్నింగ్ ఇంటి ముందు అలికేసి ముగ్గు పెట్టింది మా లక్ష్మి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, నేనే మొత్తం పూజ చేసుకున్నాను. కడపలో తుడుచుకొని బొట్లు పెట్టుకొని నెక్స్ట్ తులసి చెట్టుకి కూడా పూజ చేసుకున్నాను. నా వీడియో తీసేవాళ్ళు లేక ఇంకా నేను గ్లిమ్స్ తీసుకున్నాను. ఇలా చేసుకున్నాను ఫస్ట్ శ్రావణ శుక్రవారం. మా ఇంట్లో అయితే అమ్మవారికి చిన్న డ్రెస్ వేశాను. నాకైతే భలే నచ్చింది పూజ, సింపుల్ గా. ప్రసాదం కింద చక్కెర పొంగలి, ఫ్రూట్స్ అండ్ అలాగే చిత్రాన్నం, వంకాయ పెట్టాను. ఇలాంటి వ్లాగ్స్ రెగ్యులర్గా వస్తాయి నా ఛానల్లో అండ్ సుభిక్ష ఛానల్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మళ్ళీ సుభిక్ష అని వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రవళిక రిచ్చక్క యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.